పాటు గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అక్క సీతక్కని కోరేది ఒకటే, తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగిరిగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చినాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల ఇవాళ గ్రామాలలో మహిళలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 100% మన పార్టీకి మెజార్టీ ఇచ్చిన అధ్యక్ష. మహిళల ఆత్మగౌరవం పెరిగింది. ఇలా ఉచిత ఆర్టీసీతో పాటు మహిళలకు ఆర్టీసీ ఓనర్లను చేయడం, క్యాంటీన్లు వేయడం, పెట్రోల్ బంకులకు ఓనర్లు చేయడం, నిజంగా గత 10 ఏళ్లకు ఈ 2 ఏళ్ల పాలనకు మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మొన్న మద్దతు ఇచ్చిన అధ్యక్ష. దాంతోపాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వం విస్మరించినటువంటి వడ్డీల రుణాలు ఇప్పటికీ 3 దఫాలుగా మన ప్రభుత్వం మహిళలకు వడ్డీల రుణాలు ఇవ్వడం చాలా అదృష్టం. మహిళలను ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ, ఇక్కడ యాదగిరిగుట్టకు సంబంధించి తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి ఎక్కువ అక్కడ క్యాంటీన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మన ప్రభుత్వం ద్వారా ఒక విజ్ఞప్తి అధ్యక్ష. మొన్న మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఈ ఇందిరమయ్య చీరలు మహిళా సంఘాలకి వస్తాయి అంటున్నారు. మంత్రి గారు దయచేసి 18 ఏళ్ళ నుండి 90 ఏళ్ళు అవ్వ కూడా ఇస్తామని మేము మాట ఇచ్చినాం. దాని ద్వారా గతంలో 60 రూపాయల చీర ఇచ్చి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వం ఇలా పట్టు చీరగా, ఒక తల్లిగారింటికి అంచెలు వచ్చిన చీరగా ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం అందిస్తుంది, మా రేవంత్ అన్న మా పెద్దన్నగా అందిస్తుందని చెప్పింది. కాబట్టి మీరు ప్రతి అర్హులందరికీ 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈ మహిళా క్యాంటీన్లు అనేది మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళల ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడని తెలియజేస్తూ, మా మంత్రివర్యులు మా మీద దయించి మా యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష బిర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరిగుట్ట కాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం అధ్యక్ష. కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము, వారి అక్కడ నుంచి ప్రతిపాదనలు ఇమీడియట్లీ తీసుకొని పంపించమని. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా గతంలో 3500 కోట్లు ఎగ్గొట్టిపోయిన అధ్యక్ష. మహిళా సంఘాలకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ అని పావుల వడ్డీ కూడా ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళు బయటికి పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ మనము ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయలను ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పటికీ 3 దఫలుగా వారు అన్నట్టుగా వడ్డీ లేని రుణాలు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చీరలు కూడా యాక్చువల్గా మేము ఫస్ట్ అనుకున్నది 67 లక్షల మందికే మన సంఘంలో ఉన్న సభ్యులకే ఇవ్వాలని అనుకున్నాము. కానీ మహిళల యొక్క కోరిక ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆలోచించి ఖచ్చితంగా అందరికీ ఇవ్వండి అని కోరడంతో అందరికి ఇచ్చినాం అధ్యక్ష. ఎక్కడన్నా మిస్ అయితే అక్కడ కలెక్టర్లను కానీ ఆడ మహిళా సంఘాల వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు, డిఆర్డిఓస్ కూడా ఉన్నారు. మేము మళ్ళీ ఒకసారి కూడా సమీక్షిస్తాం. అందుకనే మనము 67 లక్షల మంది పట్టణంలో పల్లెలలో ఉండే నా సభ్యులు, మహిళా సంఘం సభ్యులు. కానీ మనకు వచ్చిన 67 లక్షల చీరలు మరి గ్రామీణ ప్రాంతాలకే ముందు ఎందుకు ఇచ్చడమంటే అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో అందించడం జరిగింది. ఎక్కడైనా ఒకవేళ మిస్ అయితే కూడా తప్పకుండా రేపెల్లుండి సమీక్షించి వాళ్ళకు కూడా అందిస్తాం అధ్యక్ష. అలాంటి అపోహ లేదు. ఫస్ట్ మేము భావించింది వాస్తవము, కేవలం మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు యూనిఫామ్గా ఇవ్వాలని. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఆ చీర చూస్తే ఒక గౌరవం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఎవరైనా కట్టుకొని రాగానే ఇప్పుడు మేము మేడారంలో కానీ ఎక్కడికి వెళ్ళినా మహిళలు కట్టుకొని వస్తూ ఉన్నారు అధ్యక్ష. అది చూడగానే వీళ్ళు మా మహిళా సంఘం సభ్యులు అనే భావన కూడా వస్తుంది. సో అది ముందుగా అందరికి ఇవ్వాలనే ఇప్పుడు నెక్స్ట్ అంటే మేము ఇప్పుడు అనుకున్నది అందరికి ఇవ్వాలనే పట్టణాలలో ఆపడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి పట్టణాలలో కూడా అందరికి ఇస్తాం. ఎందుకంటే అక్కడ మనకు చేనేత కార్మికుల చెమట చుక్కల్లో నుంచి